నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు, 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల. ఇది నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అట. ఆ చిరుద్యోగ బాణం లేదు, ఏది లేదు, ఉట్టిదే ఇదంతా. అది అప్పే అయినా ఉపయోగమే, అది అప్పేనట అయినా ఉపయోగం. అంటే నువ్వు అప్పు అంటే అప్పు ఉపయోగం అన్నప్పుడేమో ఉపయోగమే, అప్పు తప్పు అన్నప్పుడేమో తప్పు అనాలా. అంటే 5 కోట్ల మంది ప్రజలు గొర్రెల లెక్క నువ్వు చెప్పిందని తలకాయ విప్పాల. మరి 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది అప్పేమో అది అక్రమం, అది తప్పు. ఇవాళ అప్పు ఇచ్చినా కానీ అది ఒప్పే. ఎట్లా అయింది చంద్రబాబు నాయుడు గారు? ఏ నీతి ప్రకారం అప్పు ఒప్పు అయింది? ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చి అప్పుకు షూరిటీ ఇస్తారంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా నీకు ఏపీకి నిధులు కేటాయించలే. కానీ అప్పు అయినా మాకు బాధ లేదు, నేను అన్నటి అన్నిటికీ అంగీకరించింది కేంద్రం. ఏంది నువ్వు అన్నది? అప్పుకి అంగీకరించినా? ఇది ఆయన అప్పే అయినా ఉపయోగమే. అమరావతికి 15,000 కోట్లతో సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు ఏమన్నాడంటే 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇది ఆయన చెప్పేది. 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఏముంది, నేను ఉండేదా పోయేదా, నాకేంది పోయేది, ప్రజలను ఎత్తున వేసిపోతా అనే పద్ధతిలో మాట్లాడుతున్నాం. 30 ఏళ్ల తర్వాత ఏంది, 20 ఏళ్ల తర్వాత ఏంది, అప్పు అప్పే కదా. అప్పు తెచ్చుకునే చాలా కథలు ఉన్నాయి, మీరు ఇంకా చాలా అప్పులు చేయాల్సి ఉన్నాయి, అది తప్పదు కదా. మళ్ళీ కేంద్రం ఇచ్చేది కూడా అప్పే ఏంది? కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు కదా నిధులు. 1,00,000 కోట్లు 50,000 కోట్లు అడిగి డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చుగా. మీ పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది కదా. అప్పు తెచ్చేదాన్ని భుజాలు తడుకొని అప్పు అయితే ఏంది 15 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత తీర్చేది కంటే ఇక నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అప్పులు. అది ఎట్లా చేస్తావు కదా. మరి దీనికి కూడా కేంద్రం ఇచ్చేది కూడా అప్పులకు ఒప్పుకోవడం అంటే ఈ ఇంతకంటే ఆత్మ వచ్చినా ఇంతకంటే మోసం ఏదైనా ఉంటుందా? మళ్ళా కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు, మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం, నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు, అది చాలు. మా ప్రతిపాదనలో చాలా వరకు ఏంది, మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం. ఏంది నీ ప్రతిపాదనలు? అసలు ఏం చేసిన ప్రతిపాదనలు? అమరావతికి ఏమన్నా 50,000 కోట్లు 1,00,000 కోట్లు కావాలని ప్రతిపాదన చేస్తే 15,000 కోట్లు అప్పు ఇచ్చారా? పోలవరానికి ఒక 55,000 కోట్లు కావాలంటే ఏమైనా ఇచ్చారా? రైల్వే జోన్ కావాలంటే ఏమైనా ఇచ్చారా? వెనకబడి జిల్లాలకి ఇంత ఫండ్ కావాలంటే ఏమైనా ఇచ్చారా? ఎక్కడా ఒక సున్నా కూడా చెప్పాలి. సున్నాతో సహా చెప్పలే. కట్టుబడి ఉంటాం, మేము చూసుకుంటాం. నువ్వు చూస్తూనే ఉన్నావు, మేము చూస్తూనే ఉన్నాం. నువ్వు చూసినావు 2014 నుంచి 19 వరకు నువ్వు చూసే అది మోసం జరుగుతుందని యూటర్న్ తీసుకున్నాం. మళ్ళీ ఇవాళ ఏదో జబ్బలు జరుచుకొని ప్రజల్ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేసి మళ్ళీ 2028లో బయటకు వస్తాడు వచ్చి లేదు నరేంద్ర మోడీ పచ్చి మోసం చేసిండు ఏపీని, నన్ను, కాబట్టి మీరు నాకు మద్దతు ఇవ్వాలంటావు. నువ్వు మళ్ళీ అంటే నువ్వు మోసకారి అన్నప్పుడు మోసకారి, మంచోడు అన్నప్పుడు మంచోడు, ఆయనంత ధీరుడు లేదు వీరుడు లేడు అంటే మేము పొగడాలా. ఇది జరుగుతుంది. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రంలో అన్ని విధాలుగా తోడ్పాటు అయిందట. అన్ని విధాలుగా మీకు అనిపిస్తుంది కానీ ఎవడు కనిపించలే. అక్కడ ఏమి రాలే, గుండు సున్నా వచ్చింది.